నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. మతం వల్లే తనకు అవకాశాలు తగ్గాయంటూ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల ఎంత దుమారం రేపాయో తెలిసిందే. దాదాపు 2 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీతంలో తనదైన ముద్ర వేసిన రెహమాన్ ఇలా మాట్లాడడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై ఆయన వివరణ ఇచ్చినప్పటికీ చర్చ మాత్రం ఆగటం లేదు. తాజాగా రెహమాన్ వివాదంపై ఆయన గురువు, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి స్పందించారు. రెహమాన్ లాంటి వ్యక్తి అలా మాట్లాడటం చాలా బాధగా ఉందని అన్నారు. వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ మెయిల్ కూడా చేస్తానని చెప్పారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రెహమాన్ చాలా మంచి మనసున్న వ్యక్తి, బాలీవుడ్ చరిత్రనే మార్చిన వ్యక్తికి అవకాశాలు రాకపోవటం ఏంటి? ఆయన రెహమాన్ కి బాలీవుడ్ అనేది చిన్న తునుపు ముక్క అన్నారు. ఆయన సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారని, అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడడం, అది కూడా పరాయి దేశం మీడియాలో చెప్పడం చాలా బాధగా ఉందన్నారు. అసలు రెహమాన్ ఎప్పుడు ఇలా మాట్లాడని, సంగీతం తప్ప మరో ధ్యాస లేని వ్యక్తి, చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటాడని కూడా చెప్పారు. సంగీత కచేరీలో లక్షలాది మంది అభిమానులు గట్టిగా అరుస్తున్నా వారితో కూల్గా మాట్లాడి పాటలు అందించేవాడని అన్నారు. అసలు ఆ వ్యాఖ్యలు చేసింది రెహమానేనా, లేదా ఆయన వెనుక వేరే వ్యక్తులు ఉండి అలా మాట్లాడించారా అనే అనుమానం ఉందన్నారు. ఏదేమైనా రెహమాన్ చాలా పెద్ద తప్పు చేశాడని, వెంటనే క్షమాపణలు చెప్పి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టమని మెయిల్ చేస్తానన్నారు. ఆయన నా మాట వింటాడో లేదో తెలియదు కానీ, తనకు మంచి జరగాలని, ఆయన మీద పడ్డ మచ్చ త్వరగా చెరిగిపోవాలని ఆ అల్లాని, భగవంతుణ్ణి కోరుకుంటున్నా అని కోటి అన్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.